బ్రహ్మసత్సంగులందరికీ అనేక నమస్కారాలు. బ్రహ్మమే అలాగే చెప్తారు. పరమాత్మ స్వరూపులందరం పరమాత్మయే నేను అన్న భావంతో ప్రతి ఒక్కరూ ఉండవలసింది. ఎందుకంటే బ్రహ్మము తప్ప రెండోది లేదన్నప్పుడు బ్రహ్మజ్ఞానంతో ఉంటుంది మానేసి మనసుతో ఉంటే ఏమవుతుందమ్మా? మనోభావాలు పెరుగుతాయి. మనసుతో ఉంటే మనోభావాలు పెరుగుతాయి. బ్రహ్మంగా ఉంటే మరి బ్రహ్మంగా మిగలగలుగుతాం. మనం ఎవరో తెలుసుకున్నాక ఇంక దేని మీద ఉంటుంది? ఆసక్తి విరక్తి రెండూ ఉండవమ్మా. ఆసక్తి ఉండదు, విరక్తి ఉండదు. దేనేందు ఆసక్తి ఉండదు, అలా దేనేందు విరక్తి ఉండదు. తటస్థంగా ఉండగలుగుతున్నాం. ఎందువల్ల? అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేనే, అండ పిండ బ్రహ్మాండంతో నేనే, నేను లేని చోటే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ అయి ఉన్నామని తెలుసుకున్నాం. అలా ఉండటమే మనం అందరం కూడా ఏకాత్మ స్వరూపం. ఇదే మరి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ పరిపూర్ణమైన అవతారం ద్వారా మనకి తెలియజేశారు. ఉన్నది ఎవరు? మనమే. మరి ఉపనిషత్తు ఎవరు? పూజ ఎవరు? మనం ఎవరు? అన్నీ కూడా తానుగా తనతో తానుగా ఉండటానికి ఇవన్నీ సృష్టింపబడ్డాయి. అనుభవ వాక్యాలే. ఉపనిషత్తులోయే భగవద్గీత. మన అనుభవం ఉపనిషత్తు. ప్రతిదాన్ని అంటినట్టు కాదు, ముట్టుకున్నట్టు, అంటున్నట్టు, తినలేనట్టు, ఉండి లేనట్టు. అదే ఏ భావనైనా ఉన్నాయా? మనసు లేని స్థితిలో ఎంత ఎంజాయ్గా ఉందిరా. జరుగుతున్నాయి అంతే. తాత్కాలికంగా కీర్చిన బొమ్మకు చూడు ఎలా జరుగుతుందో అలా జరుగుతున్నాయి. మనకు ఎందుకు? ఏదైనా మనమే. మనం లేని చోట్లేదు. ఉన్నదంతా మనం పరమాత్మయే. పరమాత్మ తప్ప రెండోది లేదు. దేహం నువ్వు అనుకున్నావు అనుకో, ఎంత కష్టం అంటే మామూలు కష్టం కాదు. మనసుతో ఉంటే మామూలు కష్టం కాదు. మనసు లేని స్థితిలో ఉండటం అంత ఈజీ ఇంకోటి లేదు. సృష్టిలో ఇంకోటి లేదమ్మా. మనసు లేని స్థితితో ఉంటమే, మనోమౌనంగా ఉంటమే, మనస్సు గంతులు లేకుండా హాయిగా మరి ఉంటుందా లేదా? ఏదైనా భావన ఉందంటే ఈ రోజునే ఆ రోజునే ఏదైనా తాను తప్ప రెండవది. మన భావన బట్టే బాధ్యత. మన భావనలో ఏ భావనలు లేవు. ఉందంతా నేనే అనుకుంటా అంటే నేనేగా మిగలదు. పాపం తెలియక అనేకత్వంలో ఉంటున్నాం. అనేకత్వం నుంచి ఏకత్వంలోకి రావాలమ్మా. అమ్మలో ఈ అనేకత్వం ఉంది. సృష్టి అంతానే స్థితి లయం అయ్యే వరకు కూడా అనేకత్వమే ఉంది. ఈ అనేకత్వం అంతా ఏకత్వంగా మనకు తెలియబడాలి. ఏకత్వం అంటే అది నేనే, ఇది నేనే, నేను లేని చోటే లేదు. అండపిండ బ్రహ్మాండంతో నేను లేని చోటే లేదు. ఉన్నదంతా బ్రహ్మే కదా. బ్రహ్మం తప్ప ఏదైనా ఉందా? ఈ అనేకత్వం సృష్టింపబడ్డది. మార్పు చెందేదంతా అనేకత్వంగా గోచరం. అనేకత్వం నుంచి ఏకత్వంగా మనం చూస్తున్నాం, వింటున్నాం, మాట్లాడుతున్నాం, తింటున్నాం. ఏదైనా ఈ అనంతత్వంలోనే. వెనకాల ఎదర పక్కన ఇటు అటు ఎటు చూసినా బ్రహ్మం. అందువల్లనే మనకి
బ్రహ్మానందంగా మనం ఉండగలుగుతాం. మనకి బ్రహ్మానందమే మన గోల్, జన్మరాహిత్యమే. బ్రహ్మానందంగా ఉండగలుగుతున్నాం లేదా? ఉన్నదంతా నేనే నేనే నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండు. ఎంత రిలాక్స్ చెప్పండి. సో కాలంతో పని ఉందా? ఆ? ఈ దేహాలతో పని ఉందా? ప్రపంచంతో పని ఉందా? ఏమీ లేదు. మనతో మనం, మనతో మనం, మనతో మనం. మనం ఏకాత్మ స్వరూపం. అనేకత్వం మనకెందుకు? అందరికీ ఏకాంతం అవసరం, ఇష్టం అంట. మరి ఏకాంతంగా మనసు లేని స్థితే అది. జ్ఞాని అంటేనే ఏకాంతం వస్తుంది. అందువల్లనే హాయిగా ఉన్నానమ్మా, హాయిగా ఉన్నానమ్మా, శుభ్రంగా ఉన్నానమ్మా అంటూ ఉంటాం. ఇందువల్ల ఏమీ లేదురా విద్య. ఏది నువ్వు ఊహించుకున్నా, ఏది ఉందనుకున్నా భ్రాంతిలోనిదే. సృష్టి అంతా భ్రాంతిలో ఉంది. నువ్వు నువ్వుగా ఉండు. నేను లేని చోటే లేదనుకోవాలి ప్రతి ఒక్కరు. అయి ఉన్నాం కదా, బ్రహ్మంగా అయి ఉన్నాము. యావత్తు తానే, తాను తప్ప రెండోది, తాను తప్ప రెండు. ఏది చూసినా విషయంగా ఉందంటే మిథ్య, భ్రాంతిలో ఉంది. వ్యామోహం వచ్చిందంటే భ్రాంతిలో ఉంది. అంటే మనసు వస్తుంది అనమాట. దాని మీద పరి విధాల ఆలోచనతో అంటే ఆ మనస్తే మరి జన్మలు తెస్తాం. మన్నం చేయకూడదరా. ప్రతి ఒక్కరికి అన్నీ ఉంటాయి. జీవుగా వచ్చినప్పుడు దేహ సంబంధంగా ఉంటాయి, కాదని కాదు. కానీ మన్నం చేయకండి. ఏది జరిగినా అలా వదిలేండి, అంతే. అయ్యే జరుగుతుంది. ఆఖరి వరకు జరుగుతుంది. అయిపోయాక శ్వాస వదిలేస్తుంది. మనకెందుకు? వాటి పని వాటిదే, మన పని మనదే. ఉన్నదంతా నేనే నేనే నేనే, నేను తప్ప రెండోది, నేను తప్ప రెండు. అటువంటి ఎంజాయ్తో మనం ఉండాలి. మనకి ఎందుకమ్మా కాలచక్రం ఎప్పుడు అలా తిరుగుతాం, దాని పని దాని. మరి సూర్యుడేంటి, చంద్రుడేంటి, గ్రహాలేంటి, మన నక్షత్రాలేంటి, పంచభూతాలేంటి, అన్నీ ఎవరి సహాయం లేకుండా జరగట్లేదా? ఎవరి సహాయం? మన సహాయం లేకుండా జరుగుతుంది. పరమాత్మ సహాయం కరెక్ట్. మనం ఎవరి సహాయం లేకుండా వారి డ్యూటీలు చేయట్లేదా? సూర్యుడు అయ్యి మనం ఆగంటే ఆగిపోతున్నాయి. బ్రహ్మం సహాయంతో అవన్నీ వారి యొక్క విధుల్ని నిర్వర్తి. మన లోపల ఉన్న గురువు గారితో మనమైనా ఉన్నాం. ఎవరైనా ఉన్నది ఒక్కటే, ఒక్కటే పరమాత్మ మిగలటం తప్ప రెండోది లేదు. హాయిగా తనతో తానుగా అలా ఉండటమే విధి అంటున్నారు. చేసుకొచ్చింది. దేవుంటుంది, పని అయిపోతుంది కదా. పని అవటం ఇష్టం లేదా ఎవరికని? అయిపోవాలి. ఈ దేహానికి ఏది వచ్చినా అయిపోయి ఉండి, అయిపోయి ఉండి, అయిపోయి. దేహభావన పెంచకుండారా. దేహభావన పెంచకుండా అవి ముక్కేసి ఈ ముక్కేసి అలా ఈ దేహం ఇలా ఉండాలి, అలా ఉండాలి, అవి కావాలి, ఇవి కావాలన్నా అంటే పతనమై దేహం గొడవలు ఎందుకు? మానవ జన్మకు వచ్చిన పని చేయటం అనేసి బుద్ధితో విచక్షణ జ్ఞానంతో మనం ఉండాలి. పరమాత్మేని 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 అన్న భావంతో ఉంటూ మానేసి ఎందుకమ్మా ఊరికే గంతులు గంతులు, ఉరకలు పరుగులు గంతులు తెలియక భ్రమలోనయ్యి, భ్రమకే లోనయ్యి. ఇది వ్యసనమే. వ్యసనాలు చెడ్డే అంటారు. మన అలవాటునే, మన మనసులో ఉన్న అలవాటుని, మన మనసులో ఉన్న ఆలోచనని అది అలవాటుగా మార్చుకుని రోజు టైం టేబుల్ లాగా అదే చెప్తే అదే వ్యసనం అంటారు. అందు గురించి ఇలాగ మాట్లాడేవాళ్ళు ఉంటారు చూడు, అది కూడా వ్యసనమే. ఇంకా చెబుతా ఉంటారు వాళ్ళ మీద వీళ్ళ మీద. పాప వాళ్ళు ఏదో గొప్పవాళ్ళలాగా, మిగిలిన వాళ్ళు ఏమో హీనంలాగా. సో నువ్వు గొప్ప, నేను గొప్ప. నీ దేహం శ్మశానానికి,
నా దేహం శ్మశానం. అందరి దేహాలు పుట్టిన ప్రతి జీవి మానచ్చు తప్ప. క్రికెట్ కాదులే కాదు, ఏ జీవైనా మానచ్చు. మరి అటువంటిప్పుడు ఎందుకు ఊరికని ఏదో గొడవలు, మనసు లేని స్థితిలో ఉన్నటువంటి జరుగుతుంది, జరగదు అని అలా నిబ్బరంగా ఉందాం. మనకి ఎందుకే, ఉన్నది నేను తప్ప రెండోది. అసలు నేనుతో ఉంటాం అలవాటైకి ఇంక దేని మీద ఉంటుంది ఏ ధ్యాస? పరమాత్మే నేను. మరి చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. ఆ బ్రహ్మం పంపుకుందై బ్రహ్మం చేసుకుంటాం. నాకెందుకు, నీకెందుకు, మనకెందుకు, ఏది జరిగినా బ్రహ్మాత్మ. మనకి ఎందుకమ్మా? ఇంద్రియాలన్నీ పరమాత్మే, ఇంద్రియాలు చేసి పనులు పరమాత్మే. మనకెందుకు? మనం ఏది మనం చేయాలి, మరలానే జన్మకు రాను. నేను నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపం. ఆకార వికారాలు నాకు లేవు. ఎండకు ఎండను, వానకు తడను. అటువంటి ఆత్మస్వరూపాన్ని, అటువంటి ఆత్మగా మనం మిగులుతున్నాం. కానీ మరి మామూలుగా మనం ఉండలేదు కదా. 24 గంటలు ఏదైతే ఉందో అది నేను. 24 గంటలు సృష్టికి ముందు ఉంది. ఇదే నేను. ఈ దేహం వచ్చిందంటే దేహికి ఏదైనా ఉందా? ఎప్పుడూ ఉంది. మార్పు చెందంది దేహాలు మార్పు చెంది. మనకి ఎందుకమ్మా అందరు కూడా అందరం మనమే కదా. వాళ్ళని కించపరిచినా, వాళ్ళని తిట్టినా, మరి వాళ్ళని రకరకాలుగా మనం బాధ పెట్టినా అన్నీ మళ్ళీ మనకే తిరిగేస్తాం. ఫలితం మనమే అందించాలి. ఎందువలన ఏమి నోటితో అన్నామో మరి ఆ ఫలితాన్ని అనుభవించుతాం. మనసులోని మరి ఆ దేహభావం లేకుండా, ఈ దేహభావం లేకుండా, అందరి దేహభావం లేకుండా, నేను పరమాత్మ, ఆరు పరమాత్మ, అందరూ పరమాత్మ, అంతటా పరమాత్మ అన్న భావన నింపుకోవటమే మన యొక్క ఉద్దేశం. 24 గంటలో కూడా దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని. బ్రహ్మం అంతటా ఉంది. మీ ఊర్లోనే ఉంది, ఇక్కడ ఉంది. కరోనా కాలం అని ఇప్పుడు ఎవరు రాకపోయినా మీ ఊర్లో లేదా? మన గురువుగారు మీలో లేడా? అందరిలో లేడా? అంతటా ఉన్నాడా లేదా? అంతే. ఆలోచన విధానాన్ని సొమ్మశలింపజేసి ఆలోచన విధానం తగ్గించుకున్నామే. కానీ అది మనం బ్రహ్మంగా ఉంటేనే నష్టం, లేకపోతే నశించదు కాక నశించదు. ఈ దేహం కాదు, నేను బ్రహ్మాన్ని అంటే అదే ఆటోమేటిక్గా తొలుగుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? మళ్ళీ బ్రహ్మం, మళ్ళీ ఇక్కడే ఉంటుంది. మనం కేకెక్కలేదు. విషభ్రాంతిలోకి వెళ్ళామా అమాంతంగా వచ్చాం. భ్రాంతి రహితం చేసుకోవాలి. ఇదంతా కల్పన 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 కల్పన, భ్రాంతి, ఊహ, చిత్తం, దృశ్యాలు. చిత్తం చంచలం. మరి 24 గంటలో కూడా నేను ఎవరో తెలుసుకున్నాక ఇంకేమవుతుంది? ఏ భావనలో రాదు. ఉన్నదంతా బ్రహ్మమే అన్నీ, బ్రహ్మమే అంతటా, బ్రహ్మమే నాలో నీలో అందరిలోని ఉన్నదే. మరి లలితా శాస్త్రాలు, విష్ణు శాస్త్రాలు ఎలా చదువుతారు? అమ్మా అలాగే చెప్పిందే చెప్పండి అంటున్నారు పిల్లలు. మరి అంతే కదా. ప్రతిరోజు చెప్పుకుంటా అంటే రోజు ఆహారం స్వీకరించినట్టే. మనం మంచి వాక్యాలు రోజు చెప్పుకోవట్లే.
తస్మాత్ త్వమింద్రియాణ్యాతౌ నియమ్య భర్తర్షభ పాప్మానం ప్రదహి ఏనం జ్ఞాన విజ్ఞాన నాశనం. కావును అర్జున, మొదట ఇంద్రియములను వశపరచుకో. ఇంద్రియ నిగ్రహం గొప్పది. జ్ఞానికి ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. నిగ్రహంగా ఎవరు అయితే ఉంటారో వారిని జ్ఞాని అంటారు, బ్రహ్మం అంటారు. ఆ తర్వాత జ్ఞాన విజ్ఞానములు నశింపజేయనట్టి మహాపాపే నీ కామం కోరుకుని అవశ్యంగా సర్వశక్తుల నొడ్డి రూపుమాపు. కోరిక వలన నీ క్రోధము కలుగును, క్రోధం వలన నీ విస్మృతి కలుగును. ముందు కోరిక వలనే కదా క్రోధం వస్తుంది. కోరిక లేకుండా ఏది అవును, ఏది కాదు, ఏది జ్ఞానం, ఏది అజ్ఞానం, ఉన్నదంతా బ్రహ్మమే. బ్రహ్మంగా మనం ఉండటం, ఇంద్రియాలను నిగ్రహింప చేసుకోవటం, చక్కగా మరి చేసుకుంటాం. మరి ఆత్మానాత్మ విచక్షణ జ్ఞానం వల్లనే కదా తెలియబడ్డింది. ఇది ఆత్మ, ఇది అనాత్మ. జ్ఞాన విజ్ఞానములు నశింపజేయనట్టి మహాపాపేని కామము, మామూలుది కాదు, పాపాత్మరాలు ఈ కోరికన్నది. దాన్ని నేనే బ్రహ్మం, నేనే బ్రహ్మం, బ్రహ్మలోనే సృష్టి స్థితి లయం అంతా ఉంది బ్రహ్మలోనే అని తెలుసుకుని విధిలో ఏదుందో అది ఎలాగా తప్పదు. ఇప్పుడు కూడా ఎందుకు కోరటం, కోరరాని కోరకూడదు. కోరిక ఒకటి తీరితే మళ్ళీ ఇంకోటి వచ్చింది. ఇంకా అసలు అది అలాగే ఉంటుంది. ఇది వచ్చి ఇంకా అలాగే ఉంటాయి. అప్పు చేసేవాడికి అప్పు తీరాక మళ్ళీ అప్పు ఎలాగా చెత్త ఉంటాడు, నిలవలేనివాడు అంతే కదా. మన నిలవంతా ఏంటి? బ్రహ్మం, బ్రహ్మంగా మిగులుతాం. మనకేంటి? అంతే కదా. అలాగా పరమాత్మేందు లక్ష్యం పెట్టుకుని పరమాత్మ మిగలాలి తప్పించి రెండో భావన ఉండకూడదు అని ఈ శ్లోకానికి కోరిక అనేదాన్ని మహాపాపిష్టి అని తెలుసుకుని హాయిగా ఉండు నాయనా అని చెబుతుంది. ఇంద్రియాణి పరాణ్యావు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి ఏ బుద్ధి పరతస్తు సా. స్థూల శరీరం కంటేను ఇంద్రియములు బలీయములు. ఈ స్థూలం కన్నా ఇంద్రియాలు బలీయాలు, సూక్ష్మాలు ఇంద్రియాలు బలీయము, సూక్ష్మము అన్నీ కూడా ఇది ఎంత బలిష్టం. ఇంద్రియముల కంటేను మనసు, స్థూల దేహం కంటేను ఇంద్రియాలు బలి. పైకి కనిపించు. ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియం పనిచెప్పేస్తూ ఉంటాయి భ్రాంతి వస్తాన్ని. ఇంద్రియాల కంటేను మనసు, దానికంటేనూ బుద్ధి. మనసు కన్నా బుద్ధి శ్రేష్టమైనది. ఆ బుద్ధి కంటేనూ అత్యంత శ్రేష్టమైంది, సూక్ష్మమైంది ఆత్మన్నా, బ్రహ్మన్నా, పరిపూర్ణన్నా, పరమాత్మన్నా, దేవుడన్నా, జ్ఞానన్నా, భక్తి అన్నా, ఏదైనా ప్రేమన్నా, అసలు అన్నా, ఏదైనా సాక్షిభూతుడన్నా ఎప్పుడు ఉండేవాడు ఈడే. ఈడు తప్ప రెండోది లేదు. ఉన్నదంతా ఈడే ఈడే ఈడే. స్థూల శరీరం కంటేను ఇంద్రియములు బలీయములు, సూక్ష్మములు శ్రేష్టములు అని పేర్కొన్నారు. ఇంద్రియముల కంటేను మనస్సు, దానికంటేను బుద్ధి. ఒక్కొక్కటి శ్రేష్టం చెబుతున్నారు. ఆ బుద్ధి కంటేను అత్యంత శ్రేష్టమైంది, సూక్ష్మమైంది ఆత్మ. ఆత్మ భగవంతుడు లేని చోట ఎక్కడ ఉందమ్మా? ఉన్నదంతా బ్రహ్మే కదా. ఏం బుద్ధేహ పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మవా జహి శత్రు మహాబాహో కామరూపం దురాసదం.
ఈ విధంగా బుద్ధి కంటే నువ్వు ఆత్మపరమైందని అనగా సూక్ష్మం బలీయం. మరి అది కనిపిందా? అది లేకుండా ఏ పని లేదు. అది పురమాయిస్తేనే కదా, అది ఉంటేనే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. అది ఉంటేనే కదా ఈ దేహంలో ఉన్న పంచభూతాలు పనులు చేస్తున్నాయి. మరి ఆత్మ లేకుండా మనం నిలబడలేం కదా. నాకు తప్పుకుందా సమయం. బుద్ధి కంటేనూ ఆత్మ పరమైందని అనగా సూక్ష్మం బలి మిక్కిలి శ్రేష్ఠ అయినదని తెలుసుకుని ఓ మహాబాహు బుద్ధి ద్వారా మనస్సును ఉత్పత్తుకుని దుర్జయ శత్రువైన కామం నిర్మూలించుకున్నాను. మామూలు శత్రు కాదు మనస్సు అని తెలుసుకున్నాం చక్కటి భావాలతో. పరమాత్మే నేనన్న భావంతో ఉన్నాం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయ. రేపు 4వ అధ్యాయం చెప్పుకుందాం. పిల్లలందరూ మీకు ఇంట్లో సందడిగా ఉంటారు కదా, ఎక్కువసేపు కూర్చొని, ఎందుకంటే పండుగ కదా అందరికీ. పిల్లలందరూ ఉంటారు. పరమాత్మ యొక్క విశిష్టత ఒకసారి చెప్పేసుకుని ముగించారు. జ్ఞానదానమే కదా గొప్పది. అన్నదానానికి మించిన దానం జ్ఞానదానం. అన్నదానం ఇప్పుడు నిలబెడతాం. ఈ నిలబెడితేనే కదా పరమాత్మగా మిగులుతున్నాం. జ్ఞానదానం ఇంకా జన్మ లేకుండా సార్ మనం జ్ఞానంతో నడవాలి, పాఠంగా చెప్పాలి. జ్ఞానంతో నడితేనే కదా పాఠంగా చెప్పగలుగుతున్నాం. పాయింట్లు పెట్టుకున్నాం. అలా ఒక్కో పాయింట్ తెస్తా అంటేనే కానీ ఊరకుండి దానికి ఏమవుతుందమ్మా నాకు చెప్పడానికి. అలా ఆ బ్రహ్మే రాసుకుంది, ఆ బ్రహ్మే మాట్లాడుతుంది. మనకి ఆ బ్రహ్మే ఏంటుంది. జ్ఞాన దానం గొప్పది. అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పది. కడుపు నిండితేనే కదా అటు సుఖంగా సుఖీభవ అంటాడు. మరి జ్ఞానదానం జన్మలో లేకుండా చెప్ప. నీవు జ్ఞానంతో నడితేనే కదా పాఠంగా చెప్పగలుగుతుంది. నాన్న అర్థం లేకుండా మీకు చెప్పగలనా? పాఠంగా చెప్పగలుగుతున్నాను లేదా? పరమాత్మే నేనని శాస్త్రం జీవుణ్ణి నడిపిస్తుంది. శాస్త్రవాక్యమే కదా. ఇదేం నేను కాదు, నేను బ్రహ్మాండాన్ని తెలుసుకుని దాని ద్వారానే కదా నడుస్తాను. శాస్త్రాన్ని బ్రహ్మమే నడిపిస్తాడు. శాస్త్రాన్ని పరమాత్మ కదా నడిపివాడు. ఉన్నదంతా నేనే అని. మరి మనకు తెలియకముందు తెలియలేదు, తెలిసింది. బ్రహ్మే నడిపిస్తాను. నీవు బ్రహ్మము కావున శాస్త్రం పాటిస్తూ బ్రహ్మముగా జీవించు. అన్ని దిక్కులు పరమాత్మయే. పరమాత్మ తప్ప రెండోది లేదు. అన్నీ కూడా బ్రహ్మంలో ఉంది అని తెలుసుకున్నాము అమ్మా. బంగారు కొండలో ఉంటాను మరి. బ్రహ్మార్పణం బ్రహ్మగ్నౌ బ్రహ్మణావతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఈ 2 పాయింట్లు పట్టుకుని ఎలాడండి అలా రోజు చెప్పుకున్న ఎలా చేసుకుంటా ఉంటే హాయిగా పరమాత్మే నేను అన్న భావంతో ఉండటమే బ్రహ్మార్పణం.